ఫ్యాన్స్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏ సినిమా విజయం సాధించాలన్నా లేదంటే పరాజయం అందుకోవాలన్నా అది కేవలం ప్రేక్షకుల వల్లనే సాధ్యమవుతుంది. ప్రేక్షకులు లేని సినిమా ఇండస్ట్రీని ఊహించుకోలేము. వారు ఓకే అన్నదే హిట్ అవుతుంది, లేదు అంటే అది ఫట్ అవుతుంది. అందుకే చాలా మట్టుకు హీరోలంతా కూడా ప్రేక్షకుల మధ్యకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇక టాలీవుడ్లో కొంతమంది హీరోలు ఫ్యాన్స్ చేత వార్నింగ్ కూడా చేయబడ్డారు. మరి ఎందుకు ఈ హీరోలను ఫ్యాన్స్ టార్గెట్ చేశారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నాటి కాలంలో తీసుకుంటే హీరో కృష్ణ గారిని అభిమానులు ధర్నా చేసి మరి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే కృష్ణ కూతురు మంజుల హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. మీ కుటుంబంలో ఆడవారిని హీరోయిన్స్గా చేయడం మాకు ఇష్టం లేదు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంతెందుకు, నిన్న మొన్నటి రజనీకాంత్ జైలర్ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ దారుణంగా వార్నింగ్ ఇచ్చారు. తమ ఇష్టమైన అభిమాన నటుడు రజనీకాంత్కి తెల్ల జుట్టు పెడితే ఊరుకోమని ఆ సినిమా డైరెక్టర్ నెల్సన్కి రజనీకాంత్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో డైరెక్టర్ కాస్త భయపడ్డా ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కన్విన్స్ అయ్యారు. ఇక చిరంజీవిని ఒక సినిమాలో కొడితే ఆయన అభిమానులు కూడా ఆ డైరెక్టర్కి వార్నింగ్ ఇచ్చారట. తమ హీరో విలన్స్ని కొట్టాలి కానీ విలన్స్ ఎప్పుడు హీరోని కొట్టకూడదు అన్నట్లుగా చిరంజీవి సినిమాలు అందుకే ఇలా తయారయ్యాయి. ఇక ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లో అక్షయ్ కుమార్, జాకీ ప్రష్ చాలా పబ్లిక్ ప్లేసుల్లో స్టంట్స్ చేశారట. ఫ్యాన్స్కి ఆ స్టంట్స్ నచ్చలేదో మరి సినిమా నచ్చలేదో తెలియదు కానీ వారిపై చెప్పుల వర్షం కురిపించారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ టైంలో ఒక అభిమాని హీరో విశ్వక్ సేన్ని సెల్ఫీ అడిగితే అప్పటికే టైడ్ అయి ఉన్నానని అప్పుడు కుదరదు అని చెప్పడంతో సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తావుగా, చివరి వరకు ఏదో ఒకటి చేస్తాను, నీ అంతు చూస్తాను అంటూ బెదిరించాడట సదరు ఫ్యాన్.